హాయ్ సార్. మరి మనము పోయిన క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియడ్స్ అనే చాప్టర్ చెప్పుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ దాని తర్వాత తీసుకుంటే నెక్స్ట్ లెసన్ మేము వెళ్ళిపోతాము. వెళ్ళబోయే ముందు మీకు ఇంట్రడ్యూస్ చేసి తర్వాత లెసన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి 7th క్లాస్లో మనం నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నామంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి, పీరియాడిక్ టేబుల్ గురించి, వెన్నాలిటీ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మరి వాటి ఆధారంగా ఆటమ్స్ అనేవి మనకి రకరకాలుగా ఉంటాయని చెప్తాం. ఏంటి, కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే సింగిల్ ఐటమ్స్ని కలిగి ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే డబుల్ ఐటమ్స్ని కలిగి ఉంటాయి, కొన్ని తీసుకుంటే 4, కొన్ని తీసుకుంటే 8, సో అని ఇట్లా కలిగి ఉంటాయి. విడిగా ఉండలేవు. కొన్ని ఎలిమెంట్స్ ఓన్లీ సింగిల్ ఐటమ్ తోటే విడిగా ఉంటాయి, కొన్ని మాత్రం కలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆక్సిజన్ తీసుకుంటే 2 ఐటమ్స్ కలిసి ఉంటాయి, నైట్రోజన్ కూడా 2, అదేవిధంగా సింగిల్ ఉన్నాయి. అదేవిధంగా ఫాస్ఫరస్ తీసుకుంటే 4 ఐటమ్స్ కలిసి ఉంటాయి. అదేవిధంగా సల్ఫర్ తీసుకుంటే 8 ఐటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ కింద ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి ఈ ఏర్పాటు అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మనకి అక్కడ కెమికల్ బాండ్ అనేది జరగాలి. ఒక ఎలిమెంట్ రెండో ఎలిమెంట్ తోటి కంబైన్డ్ అవ్వాలంటే అక్కడ ఏం జరగాలన్నమాట, బాండింగ్ ఫార్మేషన్ అనేది జరగాలంటే మనకి దాని ముందు కొన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి వాటర్ H2O కనుక తీసుకుంటే దాని యొక్క సింబల్ H2O. అదేవిధంగా సోడియం క్లోరైడ్ కనుక తీసుకుంటే NaCl. మరి NaClలో సోడియము క్లోరిన్ 2 ఎలిమెంట్స్ కలిసి NaCl ఫామ్ అయ్యింది. అదేవిధంగా వాటర్ కింద తీసుకుంటే హైడ్రోజన్, ఆక్సిజన్ 2 ఎలిమెంట్స్ కలిపి వాటర్ కింద ఫామ్ అవడం అనేది జరిగింది. మరి మనం వాటర్ని H2O అని చెప్తాము, సోడియం క్లోరైడ్ని NaCl అని చెప్తాము. మరి వాటర్ని మనము HO2 అని ఎందుకు అనకూడదు? వై నాట్ HO2? అదేవిధంగా NaClని వై నాట్ NaCl2 అని ఎందుకు అనకూడదు అని ఎందుకు అనకూడదు అంటే ఏంటన్నమాట, ఇక్కడ జరిగే బాండింగ్ అనేది 2 హైడ్రోజన్ ఐటమ్స్ ఒక ఆక్సిజన్ ఐటమ్తో మాత్రమే కంబైండ్ అయ్యి వాటర్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఆ కెమికల్ బాండ్ ఆ విధంగా ఉంటుంది. 1 హైడ్రోజన్ 2 ఆక్సిజన్ అయితే అక్కడ బాండింగ్ అనేది జరగదు. కాబట్టి అక్కడ HO2 అని మనం రాయలేము, HO2 అనే రాయలేము. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ మనకి ఇస్తే అందులో 154లో కనుక తీసుకుంటే మరి మనం ఆల్రెడీ 6th లెసన్లో నేర్చుకున్నాం. 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ 2 ఎలిమెంట్స్ మధ్య న్యూక్లియస్ ఉంటుంది. 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్. రెండో ఎలిమెంట్స్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మొదటి ఎలిమెంట్లో న్యూక్లియస్ ఉంటుంది, రెండో ఎలిమెంట్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. అదేవిధంగా మొదటి ఎలిమెంట్లో ప్రోటాన్స్ ఉంటాయి, రెండో ఎలిమెంట్లో కూడా ప్రోటాన్స్ ఉంటాయి. ఛార్జింగ్ కలిగి ఉంటాయి, చెప్పండి. ఎలక్ట్రాన్స్ ఏ ఛార్జింగ్ కలిగి ఉంటాయి? నెగిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటాయి. ప్రోటాన్స్ ఏ ఛార్జింగ్ కలిగి ఉంటాయి? పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. ప్రోటాన్స్ అంటే ఎక్కడ ఉంటుంది? ఎలక్ట్రాన్స్లో న్యూక్లియస్లో ఉంటుంది. ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్లో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంటాయి? న్యూక్లియస్ చుట్టూ వివిధ ఆర్బిటాల్స్ తిరుగుతూ ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ మరి ఒక ఎలిమెంట్కి ఆ విధంగా జరుగుతుంది, రెండవ ఎలిమెంట్ కూడా ఆ విధంగా జరుగుతుంది. 2 ఎలిమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది అనమాట, దీని యొక్క న్యూక్లియస్ 2 పాజిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటాయి. పాజిటివ్ ఛార్జింగ్ కలిగి ఉండడం వలన 2 ఏమవుతాయి? రిపల్షన్ అవుతాయి, వికర్షణ చెందుతాయి. 2 పాజిటివ్ కాబట్టి ఏమవుతాయి? వికర్షణ చెందుతాయి. అదేవిధంగా ఒక ఎలిమెంట్లో న్యూక్లియస్, రెండో ఎలిమెంట్లో ఎలక్ట్రాన్ తీసుకోండి. ఎగ్జాంపుల్, ఒక ఎలిమెంట్లో న్యూక్లియస్ తీసుకోండి. న్యూక్లియస్లో ఏముంటాయని చెప్పాము మనం? ప్రోటాన్స్ ఉంటాయి, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. రెండో ఎలిమెంట్లో ఏం తీసుకున్నాము? ఎలక్ట్రాన్ తీసుకున్నాము. ఈ ఎలక్ట్రాన్ ఏ ఛార్జింగ్ కలిగి ఉంటుంది? నెగిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. కాబట్టి ఒక ఎలిమెంట్ యొక్క న్యూక్లియస్
రెండవ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ ఏమవుతుందన్నమాట అట్రాక్షన్ జరుగుతుంది. నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఒక మైనస్ ఉన్న రెండింటి మధ్య ఏమేర్పడుతుంది అట్రాక్షన్ ఫోర్సెస్ ఏర్పడుతుంది. రెండు పాజిటివ్లు అయితే రిపల్సివ్, రెండు పాజిటివ్ అయితే ఉంటే రిపల్సివ్ ఫోర్స్ ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి ఈ న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్స్ కి మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ అదేవిధంగా రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి కూడా ఉంటాయి. అదేవిధంగా ఒక ఎలిమెంట్ లో ఉండే ఎలక్ట్రాన్ రెండో ఎలిమెంట్ లో ఉండే ఎలక్ట్రాన్ తీసుకోండి. రెండు ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. దీంట్లో నెగిటివ్ ఉంటుంది, దీంట్లో కాబట్టి రెండు ఏమవుతాయి? రిపల్స్ అవుతాయి, వికర్షించుకుంటాయి. వికర్షించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆకర్షణ వికర్షణ అనేది న్యూక్లియస్ మధ్య ఎలక్ట్రాన్స్ మధ్య ఏ విధంగా ఉంటుందో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ అట్రాక్షన్ ఫోర్సెస్ ఈ రిపల్షన్ ఫోర్సెస్ వల్ల రెండు ఎలిమెంట్స్ ఏమవుతాయి అనమాట బాండింగ్ అనేది జరుగుతుంది. కెమికల్ బాండింగ్ అనేది జరుగుతుంది. మరి ఈ కెమికల్ బాండింగ్ జరగడానికి మనము ఇంట్రడక్షన్ తీసుకుంటే కెమికల్ బాండింగ్